మీరెందుకని ఇంద్రగారిని? ఇక ముందు మీ స్టైల్ వర్కౌట్ కాదు, నా పాత స్టైలే కరెక్ట్. తీసుకుపోండి దీన్ని. సార్ మీరు ఇప్పుడు ఏం చేస్తారు సార్? రేప్ చేస్తాను. ఏంటి అందరూ అలా షాకే చూస్తున్నారు? వాట్స్ సో బిగ్ డీల్? ఏదో సతీ సహగమన కాలంలో చూస్తున్నారు. నా పెళ్ళం చాలా అడ్వాన్స్డ్. నువ్వు నిజమైన మగాడివి అయితే నా మీద చెయ్యేసి చూడు. నేను మగాడినా కాదు ప్రూవ్ చేయడం కోసమే ఈ రేప్ చేయబోతున్నాను. కొంచెం వెయిట్ చేసి చూడు. ఏయ్ తీసుకుపోండి దీన్ని, తీసుకుపోండి. ఫస్ట్ నైట్ రెడీ చేయండి. ఇప్పుడు నేను ఈ దేశానికి వచ్చి ఆల్మోస్ట్ చేయాలనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి కదా? పూర్తయ్యా సార్, అన్ని పూర్తయిపోయినట్టే కదా? అయితే ఈ రాష్ట్రం పూర్తిగా నా చేతిలో ఉన్నట్టే కదా? ఏంటి సార్ మీరే కదా సీఎం? ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను. సేల్ చేసేస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? హలో, ఏంటి బాబు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు ఈ రాష్ట్రాన్ని అమ్మే రైట్స్ లేవా? సార్ మనం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి రైట్స్ ఉన్నాయి, అమ్మడానికి రైట్స్ లేవు. దోచుకోవడానికి అమ్మేస్తోంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అమ్మేస్తే చెప్పు పేడల ముంచి మొహం మీద కొడతారు. ఈ నా సత్ప్రజల గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళేం మాట్లాడరు, ఎందుకంటే నేను ఈ దేశం యొక్క 500 ఏళ్ల నాటి చరిత్రని బాగా స్టడీ చేస్తూనే ఉన్నాను. మొహమ్మద్ గజ్ని ఈ దేశం మీద 17 సార్లు దండయాత్ర చేసి చివరికి గెలిచి దోచుకుని పోయాడు. ఏమైనా మాట్లాడారా? ఆ ఇంగ్లీష్ వాళ్ళు దోచుకుపోయారు. జనం ఏమైనా మాట్లాడారా? మాట్లాడరు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎంలు, సీఎంలు అందరూ వచ్చి దోచుకుంటున్నారు. జనం ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నారా? నో. అలాగే ఈ సత్ప్రజలు నా విషయంలోనూ ఏమీ మాట్లాడరు. కరెక్ట్ గా చెప్పారు సార్. సార్ ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు బ్యూరోక్రాట్స్ కాదు, బ్యూరోక్రాట్స్. అదే క్రాక్స్. వాళ్ళందరికీ అవుట్ సోర్సింగ్, ప్రైవేటైజేషన్, ప్రపంచీకరణ అని అనౌన్స్ చేయండి. వాళ్ళు ఊరికే ఉంటారు, ఏమి మాట్లాడరు. తర్వాత ధనవంతులు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఆప్షన్ అని చెప్పండి. అన్నిటికీ ఆప్షన్. వాళ్ళకి ఇష్టం వచ్చింది కొనుకెళ్తారు. మన మామూలు ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి అమ్మేస్తాం అని చెప్పండి. ఏం మాట్లాడరు. బోలో భారత్ మాతాకి. నిజంగానే అమ్మేసేయండి. ఓకే, జై బాయ్. రాష్ట్రాన్ని అమ్మేయడానికి సిద్ధమైన సర్కారు కొత్త ప్రభుత్వం యొక్క నిర్ణయం. రాష్ట్రంలోని వీధులను, పార్కులను, తాలూకాలను, జిల్లాలను, గ్రామాలను వేలానికి పెట్టారు. రాష్ట్రాన్ని సంతబదారుగా చేశారు. ఈ ప్రభుత్వ తీరుని నేను ఖండిస్తున్నాను. ఏంటి, రేప్ చేయబోతున్నాడా? ఏం మిగిలిందని అమ్మేయడానికి? వాట్? రేపా? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలదీస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు, కేసు కొట్టివేత. ప్రతిపక్ష పార్టీలో ఉండేది మన ఇద్దరమే. వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కొనేశారు. మనం కూడా ఓ మార్జిన్ ఫిక్స్ చేసుకుని అటు జంప్ అయిపోవడం మంచిది. చేయమని చెప్పండి. అఫీషియల్ గా వాడికి రైట్స్ ఉన్నాయి. ఇట్స్ ప్రైవేటైజేషన్ మ్యాన్. That's good. First cancel my US trip. Let's take 2-3 areas. Wow! What a wonderful experience for Indira. సార్ రాష్ట్రాన్ని అమ్మేస్తానంటున్నారు కదా, మా ఇళ్లను కూడా అమ్మేస్తారా? మీ ఇల్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే అమ్మరు. ఒరేయ్, మన ఇల్లు సేఫ్ రా. పక్కింటి వాడి ఇల్లు ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదు, వాడి ఇల్లు అమ్మేస్తారు. బ్రేకింగ్ న్యూస్. నగరంలోని ప్రముఖ స్టేడియంలో వేలంపాట కార్యక్రమాలు. వేలం స్టార్ట్ అయింది. దగ్గరికి వచ్చావని ఇక వేలంపాట మొదలైంది. తిరుపతి, సింహాచలం, అరకు ఇవన్నీ కలిపి 200 కోట్లు.
హైదరాబాద్ ముండా మార్కెట్, ఎంజీ రోడ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ 225 కోట్లు, 225 కోట్లు, 250 కోట్లు, 275 కోట్లు, 300 కోట్లు. లాంగ్ బ్యాక్ సోడా. ఏపీసీపీ, డిసిఎల్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, హుడా, జిహెచ్ఎంసి ఇవన్నీ కలిపి మొత్తం 30 లక్షల కోట్లు. సోల్డ్ అవుట్. రోడ్లు 950 కోట్లు. రైళ్లు, రైల్వే స్టేషన్లు, బస్సులు, బస్ స్టాండ్లు, రైల్వే లైన్లు 1400 కోట్లు. ఇలా రైతులా బతకాలని నేను ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఏమండి? అంతేకాదు నాకు తెల్లపావురం. తెల్లపావురం సంగతి నాకెందుకు, నా వెనకాల అందాల పావురం ఉంటే. నిజంగా ఇదిగో ఇది నా ఫేవరెట్ మునక్కాయలు, ఇది నీ ఫేవరెట్ వంకాయలు. ఏ ఇందిరా, మునక్కాయలు ఉన్నవే 4 కిలోలు, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వకు, తర్వాత నాకు చాలదు. ఏవండి, అన్ని ములక్కాయలు మీకు మాత్రమేనా? అంతలేదు, నాకు కూడా. హే దొంగ, అన్నట్టు ఆ వంకాయల్ని నువ్వు వాట్ ఈస్ దిస్ ములక్కాయలు వంకాయలు చెప్పండి. క్షమించండి శాస్త్రి గారు, నాకేవి అర్థం కావట్లేదు. కథానాయకుని అత్యాచారం చేయపోయారు, ఉన్నట్టుండి వాళ్ళిద్దరూ కలిసిపోయారు. అసలు ఏం జరిగింది? నేను మీకు ఇండియా కథని ఇంకా చెప్పనే లేదు. ఇండియా కథ తర్వాత చెప్పండి, పర్వాలేదు. ముందు ఇందిరా కథ చెప్పండి. వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోయారు? ఏమండి, నాకు ఇండియా కథ చెప్పండి. మీరు సీఎం, ఇలా నా ఊళ్ళో జాలీగా పడుకునుంటే మన దేశం గతి అవుతుంది. 20 ఏళ్లు వెయిట్ చేసి చూడు, ఆ తర్వాత ఇండియా ఎలా డెవలప్ అవుతుందో. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందిరా, రాష్ట్రంలో చాలా మంది సీఎంలు ఉన్నారు, ఇంకా ఈ సీఎం తో పనే ఉంటుంది. ఈ సీఎం అంటే? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదు, కామన్ మ్యాన్. మిస్ అండర్స్టాండ్? వాట్ ఈస్ దిస్ మిస్ అండర్స్టాండింగ్? నాకేవి అర్థం కావట్లేదు, దయచేసి వివరంగా చెప్తారా? గాంధీని ఇందిరా ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంది? ఎందుకు? తన అక్క జీవితం గాంధీ వల్లే నాశనం అయిందనేగా. మన వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ కి పొలిటీషియన్స్, నాయకులు, సిస్టమ్, వ్యవస్థే కారణమని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మందిర జీవితం నాశనం అవడానికి మందిరే కారణమని ఇందిరకి తెలీదు. మన జనాల ప్రాబ్లమ్స్ కి వాళ్లే కారణమని వాళ్ళకి తెలుసో లేక తెలిసి తెలియనట్టు ఉన్నారా అని నాకు మాత్రం తెలియట్లేదు. ఆ రోజు మందిర ప్రేమని గాంధీ కాదన్నాడని, ఆ బాధతో మందిర ఆత్మహత్యకి ప్రయత్నించిందని ఇందిర అనుకుంది. కానీ ఆ రోజు అక్కడ జరిగిందే వేరు. గాంధీ, నేను ఆ డేవిడ్ తో క్లోజ్ గా ఉండకూడదనేగా నేనంటే ఇష్టం ఉన్నట్టు నటించావు. నా జీవితంతో ఆడుకున్నావు. నీ కళ్ళ ముందే ఆ డేవిడ్ తో తిరుగుతాను, నీ కడుపు మండిస్తాను. I'll show you what I am. ట్రాక్ రెంట్లో పెట్టేసాయి. నీకు విషయం చెప్పనా ఇందిరా, మన పాలిటిక్స్ బిజినెస్ అయిపోయింది. పొలిటీషియన్స్ కోట్లు సంపాదించడం కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇక జనమేమో పంచెలో చీరలు సారాకి కకృతపడి నా ఇల్లు మాత్రం బాగుంటే చాలకుండా డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్నారు. చివరికి బాధపడేది వాళ్లే. కానీ తన నిర్ణయం వల్ల బాధపడింది తనే. ఆ గొడవలో మందిర తలకి గాయమై కోమా స్టేజ్కి వెళ్లిపోయింది. ఆ వెధవల అత్యాచారాలకు, భ్రష్టాచారాలకు మన ప్రజలు లొంగిపోయి నిజంగానే జీవోత్సవాలైపోయారు. ఈ విషయం గాంధీ కూడా తెలీదు. ఆ ఆంగ్లేయుడు తీసిన వీడియో టేపు ఎలాగో లండన్ పోలీసులకి దొరికింది. వెంటనే వాళ్ళు జరిగిందంతా గాంధీకి చెప్పారు. అప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం? అది కఠినమైన నిర్ణయం. ఇందిర మీదే అత్యాచారం. ఈ మన చచ్చు ప్రజలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని రాష్ట్రాన్ని అమ్మి పారేశారు.
కోట్లు కోట్లు డబ్బు దోచుకుంటున్న ఈ శ్రీమంతులు వ్యాపారస్తులు నేను వాళ్ళ పేర్లకి అంతా రాసిస్తారని ఊహించారు. ఆ రోజు మన అమాయక ప్రజలకు అర్థమైంది వాళ్ళు ఉండే ఏరియా, రోడ్డు, పార్కు, ఫుట్పాత్ల విలువ ఎంతనేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడానికి దోపిడీదారులు ఎందుకు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారన్నది అర్థమైంది. అది అర్థం అవడానికి రాష్ట్రాన్ని అమ్మే నాటకం ఆడాను. ఇంద్రాని ఏమైనా చేసావంటే చంపేస్తాను, నిన్ను చంపేస్తాను. ఇంద్రా ఒంటి మీద చేయబడిందో నరికేస్తాను. గెట్ అవుట్. చివరికి ఆ దోపిడీదారులకు పని లేకుండా చేసి ప్రజలనే నాయకుల్ని చెయ్యాలని కోట్ల విలువ చేసే స్థలాలన్నీ ప్రజలకు ఫ్రీగా ఇచ్చేశాను. అంటే ఫ్రీగా అమ్మేశాను. మందిరా, మందిరా, నీకు నయమైపోయిందా? అది కూడా ఎలా చేశారో తెలుసా? అమీర్పేటని అమీర్పేట జనానికి అమ్మేశాను. అమీర్పేట సెకండ్ మెయిన్ రోడ్ ని ఆ రోడ్ లో కాపురం ఉంటున్న వాళ్ళకే అమ్మేశాను. జేపీ నగర్ కి, ఎన్టీఆర్ నగర్ కి మధ్య ఒక పార్క్ ఉంది కదా, దాన్ని ఆ ఏరియాలో ఉంటున్న వాళ్ళకి ఈక్వల్ గా డివైడ్ చేసి అమ్మేశాను. అవును, ఏదో ఊరికే చేయలేదు. ప్రతి ఒక్క ఏరియాని, రోడ్డుని, ఫుట్పాత్ ని, పార్క్ ని ఈక్వల్ గా డివైడ్ చేసి చిట్టా పట్టాతో సహా చట్టబద్ధంగా రిజిస్టర్ చేయించి మరీ ఇచ్చాను. లేదంటే మన జనాలు వాళ్ళ ఇళ్లను ప్రేమించినట్టు వాళ్ళ రోడ్డుని, ఏరియాని, ఫుట్పాత్ ని, పార్క్ ని ప్రేమిస్తారా? సెక్యూరిటీ కదా, ఈ వారం మీరు చూసుకోండి, వచ్చే వారం మేము చూసుకుంటాం, ఆ పై వారం మీరు చూసుకోండి. అయ్యా ఇదిగో ఇవాళ నుంచి మీ ముగ్గురు డే సెక్యూరిటీలు, మీ ఇద్దరేమో నైట్ సెక్యూరిటీలు, ఓకేనా? చూసావా, ఇలాగే అన్ని ఏరియాల్లో కుర్రాళ్ళందరూ ఒకటిగా చేరి వాళ్ళ ఏరియాలో అసోసియేషన్స్ పెట్టుకుని రూల్స్ ఏర్పాటు చేసుకుని క్లీనింగ్, సెక్యూరిటీ అన్ని వాళ్లే చూసుకుంటున్నారు. రే వెదవా, ఈ రోడ్ నాది, దాన్ని ఇక్కడ పడేసావే. ఇప్పుడే మేనర్స్ లేదు. మా ఇల్లు 3000 చదరపు అడుగులు ఉంటుంది. ఈ రోడ్డు నాది. మన ఏరియాలో పెద్ద పార్క్ ఉంది కదా, దాన్ని మెయింటైన్ చేసేది నేనే. మొత్తం కలిపి 6000 చదరపు అడుగులు ఉంటుంది. 50 లక్షలకి ఒక్క పైసా తక్కువైనా కూడా ఇవ్వను. అర్థమైందా? చూడు సీత, అక్కడి నుంచి ఇక్కడ వరకు మన రోడ్డు శుభ్రంగా ఉంచుకోవాలి. తమ కళ్ళెదురకుండా గవర్నమెంట్ ఆస్తికి ఎంత నష్టం జరుగుతున్నా పట్టించుకోకుండా చిన్ననా పొట్టకే శ్రీరామరక్ష అని అనుకునే ఈ ప్రజలు స్వచ్ఛందంగా ఎలా శుభ్రం చేసుకుంటారో చూసావా? ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా కూడా ఈ దేశం గవర్నమెంట్దే అనుకుంటున్నారు కానీ మనసారా ఈ దేశం మనది అని ఎవరు అనుకోవట్లేదు. ఎప్పుడైతే ఈ దేశం వాళ్ళకే సొంతం అని అనుకున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ దేశం ఇందిరని గాంధీ ఎలా ప్రేమించి మార్చాడో అలాగే ఇండియాను కూడా ప్రేమించిన గాంధీ ప్రజలు తమ దేశాన్ని ప్రేమించేలా చేసి ఇలా మార్పించాడు. అందుకే గాంధీ చెప్తుంటాడు, ఐ లవ్ ఇందిరా, ఐ లవ్ ఇండియా అని. గుడ్, వెరీ గుడ్. చీఫ్ మినిస్టర్ కామన్ మ్యాన్ గా మారి కామన్ మ్యాన్ ని చీఫ్ మినిస్టర్ గా మార్చిన ఆ గాంధీని చూడాలనుంది. తీసుకెళ్తారా?